దేవుడు ఆచరించిన రీతిని మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా, దేవుని సేవకు వ్యతిరేకంగా సహాయపడవలసిన చోట సహాయపడకుండా, నాకు దావీదు తెల్లని, ఆయన తండ్రి ఎవరో తెలియదని ఇష్టానుసారంగా జవాబు చెప్పి ఆ సేవకులను దావీదు దగ్గరికి పంపిన తర్వాత వారి కోపం వస్తున్న తర్వాత అబిగయీలు వారితో దావీదు గారితో మాట్లాడి వారికి శాంతింపజేసిన తర్వాత ఇంటికి నాబాలు తిని తాగి ఇష్టానుసారంగా ఉన్న తర్వాత ఉదయానికి మత్తుకు తిన్న తర్వాత అబిగయీలు జరిగినంతా కూడా చెప్పారు. ఎవరికి? నాబాలికి. ఇప్పుడు నాబాలు విన్నారు. ఏమిన్నాడు? దావీదు గారికి అబిగయీలుకి జరిగినంతా విన్నారు. రాత్రి వినలేదు. రాత్రి ఎందుకు వినలేదు? రాత్రంతా కూడా మత్తులో ఉన్నారన్నమాట. మర్చిపోయారు, ఏం పట్టించుకోవట్లేదు. అబిగయీలు చెప్పినది ఏమిటమ్మా? గుండె అతడు రాత్రి వల్లే బీక్సుకుని పోయాను అని హార్ట్ స్ట్రోక్ అంటారా? ఎన్ని నర్సింగ్ స్టూడెంట్స్ సాధారణంగా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు బీక్సిపోతారు కదా. నాబాలకి ఏమొచ్చిందండి? ఆ నాస్టర్ గారు కరెక్టా? నాబాలకి ఏమైందండి? గుండె పగిలింది, హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏం జరిగిందండి? బిగిసిపోయాడు. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతను చచ్చిపోయాడు. ఎవరు మొత్తారండి? మనకు ఇప్పుడు వెనక్కి వెళ్దాం. మనం మొదటికి వచ్చాం కదా, ఇప్పుడు వెనక్కి వెళ్దాం. యెహోవా నాబాలును మొత్తెను. అందుకే ఏమొచ్చింది ఆయనకి? ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుడు మొత్తడని కాదు. డోంట్ టేక్ మీ రాంగ్. నాబాలు యెహోవాకు వ్యతిరేకమైన విషయము యెహోవా చెప్తున్నాడు. అందుకే యెహోవా నాబాలును మొత్తెను. ఎన్ని దినాలు చచ్చిపోయాడు? ఎన్ని రోజులకండి? దానికి ఎంతమంది పంపించారు? దానికి ఎంతమంది పంపించారండి? 10 మంది సేవకులను నాబాలు దగ్గర పంపితే ఆ 10 మందిని వెనక్కి ఖాళీ చేతులతో పంపాడు. దేవుని ప్రియ సంగమా, క్రైస్తవులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన దగ్గరికి ఎవరైనా ఆహారం కొరకు వచ్చినప్పుడు వారిని ఖాళీ చేతులతో పంపకూడదు. మన దగ్గర ఉండి లేదని చెప్పకూడదు. నేటి సమాజంలో ఎలా ఉన్నారంటే మిగిలిన భోజనాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 2 రోజులైనా తరుతుందాం అనుకుంటున్నారు. కానీ ప్రేమ కనపరిచే విషయంలో చాలా దారుణం అన్నమాట. 10 మంది సేవకులు దేని కొరకు వచ్చారు? డబ్బు కొరక? అధికారం కొరక? దేని కొరకు వచ్చారు? మరి 10 మందిని ఖాళీగా పంపించొచ్చట. 10 మందిని వెనక్కి పంపిస్తే ఎన్ని రోజులు దీనికి మరణం వచ్చిందండి? 10 రోజుల తర్వాత. 10 రోజులు దేంతో సఫర్ అయ్యాడైనా అండి? గుండెపోటు. దేనికండి? మానవులకు ధనము మీద ఉన్న ప్రేమ ఇక దేనికి ఉండమాట. అందుకే మనం అనేక సార్లు ప్రొఫెసర్తో మాట కోట్లలో అన్నీ కూడా కూర్చుకుని అన్నీ కూడా చూసుకుంటూ, ఇగో నాకు తినడానికి ఉంది, తాగడానికి ఉన్నది, నా ప్రాణమా తినము తాగుము సుఖించము. నేనేమన్నానండి? కోరింటివాడా, కోరింటివాడా, నువ్వు ఇళ్ళలో డబ్బెట్టావు కదా, కోరింటివాడా, బ్యాంకులో డబ్బెట్టావు కదా, కోరింటివాడా, తిను తాగు సుఖించు అన్నావు కదా, కోరింటివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నాబాలుకి అది జరిగింది. నాబాలుకి ఏం జరిగిందండి? బహు ఐశ్వర్యవంతుడు, ధనము కలిగిన వాడు, కానీ ఏమి లేదండి ఆయనకి. ఏమి లేదండి. తన దాసుడు ఏమని చెప్పాడు? బహు పనికి వాడు పనివాడు చెప్తున్నాడు వచ్చి, మన యజమానుడు అమ్మ, మన యజమానుడు ఉన్నాడు కదా, అతడు బహు పనికి వాడు. ఎందుకు పనికి వాడు తెలుసా? మాట అనివ్వడం. నన్ను మాట అనివ్వట్లేదు, మిమ్మల్ని మాట అనివ్వడం. ఎవరండి? బహు పనికి వాడు. బహు పనికి వాడు ఏం చేయడండి? మిస్ అవుతున్నారు. మాట్లాడేవాడు అది మీరు బహు పనికి వాడు ఏం చేస్తాడు? మాట్లాడేవాడు. ఆ విషయాన్ని పనివాడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఎంతగా